సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కేజ్రీవాల్ ని మరో 7 రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా ఈడీ కోర్టుని కోరింది. తీర్పుని కోర్టు రిజర్వ్ చేసింది. అయితే కోర్టు రూమ్ లోకి వెళుతూ ఇది రాజకీయ కుట్ర, ప్రజలే సమాధానం చెబుతారని కేజ్రీవాల్ నినాదాలు చేశారు. మరోవైపు కేజ్రీవాల్ కి ఢిల్లీ హైకోర్టులో ఊరట కలిగింది. కేజ్రీవాల్ ని సీఎంగా తొలగించాలన్న పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కేజ్రీవాల్ ని మరో 7 రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా ఈడీ కోర్టును కోరింది. తీర్పుని కోర్టు రిజర్వ్ చేసింది. అయితే కోర్టు రూమ్ లోకి వెళుతూ ఇది రాజకీయ కుట్ర, ప్రజలే సమాధానం చెప్తారని కేజ్రీవాల్ నినాదాలు చేశారు. మరోవైపు కేజ్రీవాల్ కి ఢిల్లీ హైకోర్టులో ఊరట కలిగింది. కేజ్రీవాల్ ని సీఎంగా తొలగించాలన్న పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కేజ్రీవాల్ ని మరో 7 రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా ఈడీ కోరినట్లుగా తెలుస్తోంది. తీర్పుని కోర్టు రిజర్వ్ చేసింది. అయితే కోర్టు రూమ్ లోకి వెళుతూ ఇది రాజకీయ కుట్ర, ప్రజలే సమాధానం చెప్తారని కేజ్రీవాల్ నినాదాలు చేశారు. మరోవైపు కేజ్రీవాల్ కి ఢిల్లీ హైకోర్టులో ఊరట కలిగింది. కేజ్రీవాల్ ని సీఎంగా తొలగించాలన్న పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఏదైతే ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ కి అయితే ఈడీ కస్టడీ ముగి ఉండడం నేపథ్యంలోనే ఏదైతే ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మొత్తానికి కోర్టు రూమ్ లోకి వెళ్తూ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఇది రాజకీయ కుట్ర, ప్రజలే సమాధానం చెప్తారంటూ కూడా కేజ్రీవాల్ నినాదాలు అయితే చేయడం జరిగింది. మరోవైపు కేజ్రీవాల్ ని మరో 7 రోజులు తమ కస్టడీకి అప్పగించాలంటూ కూడా ఈడీ అధికారులు కోర్టును అయితే కోరారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో 7 రోజులు తమ కస్టడీకి అప్పగించాలంటూ కూడా ఈడీ అధికారులు కోర్టును అయితే కోరడం జరిగింది. మొత్తానికి ఏదైతే దీనికి సంబంధించి వాదనలో ఉన్న కోర్టు ప్రస్తుతం ఏదైతే తీర్పు అయితే రిజర్వ్ చేసింది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే కవిత అలాగే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఇలా కొంతమంది జైల్లోనే ఉన్నారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ని ఇప్పటికీ 7 రోజులైతే కస్టడీకి అయితే తీసుకోవడం జరిగింది. అయితే మరొక 7 రోజులు కూడా కస్టడీ ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టును అయితే సంప్రదించడం జరిగింది. దీనిపై ప్రస్తుతం ఏదైతే కోర్టు వాదన విన్న నేపథ్యంలోనే ప్రస్తుతం తీర్పు కూడా రిజర్వ్ చేసింది. అలాగే అరవింద్ కేజ్రీవాల్ భార్య కూడా స్పందించడం జరిగింది. మొత్తానికి ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన భర్త నిర్దోషి అంటూ కూడా ఆమె అయితే వ్యాఖ్యానించారు. అలాగే ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు కూడా అరవింద్ కేజ్రీవాల్ బయట పెడతారంటూ కూడా ఆమె అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఏదైతే కోర్టు రూమ్ లోకి వెళ్లే సమయంలో కూడా ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇది ఒక రాజకీయ కుట్ర అంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా ప్రజలే సమాధానం చెప్తారంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో దీనికి సంబంధించి ఏదైతే వాదనలు అయితే ముగిశాయి. ప్రస్తుతం తీర్పు అయితే రిజర్వ్ చేసింది గాయత్రి.
రైట్. కుమార్, మొన్న గతంలో కూడా ఈడీ విచారణలో భాగంగా కవితని విచారించినప్పుడు కూడా బయటకు వచ్చినప్పుడు తను కూడా ఇది ఒక పొలిటికల్ డ్రామా అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అదే వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? దీంట్లో ఇంకా పొలిటికల్ గా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారంటూ కూడా వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పిన పరిస్థితి. ఎస్ గాయత్రి, మొత్తానికి మొన్న ఏదైతే కవిత కస్టడీ ముగిసిన తర్వాత కవితను కూడా కోర్టు రూమ్ లో హాజరుపరిచే సమయంలో కూడా కవిత కూడా ఇదే విధంగా వాదనలు అయితే చెప్పడం జరిగింది. ఏదైతే ఇది ఇల్లీగల్ అరెస్ట్ అంటూ కూడా కవిత అయితే వ్యాఖ్యానించారో అదే రీతిలోనే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇది ఇల్లీగల్ అరెస్ట్ అంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. అలాగే బీజేపీకి సంబంధించి కొంతమంది నేతలు కావాలనే ఈ కేసులో ఇరికించారంటూ కూడా వాళ్ళైతే వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే బీజేపీలోని కొంతమంది ఏదైతే 50 కోట్లు చెల్లించి ఇందులోంచి ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. అలాగే వీళ్ళందరూ కూడా ఈ కేసుని తప్పించుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ కేసులో ఉన్నది బీజేపీ నేతలంటూ కూడా కవిత అలాగే కేజ్రీవాల్ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైతే కోర్టు రూమ్ కి వెళ్లే సమయంలో కూడా అలాగే కవిత కేజ్రీవాల్ ఇద్దరు కూడా ఇది ఒక ఇల్లీగల్ అరెస్ట్, రాజకీయ కుట్ర మాత్రమే చెప్తున్నారు. ఇది మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ అంటూ కూడా అప్పట్లో కవిత కూడా వ్యాఖ్యానించారు. అలాగే ఈ కేసు ముఖ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారంటూ కూడా ఆయన అయితే కవిత అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసు తప్పించుకునేందుకే బీజేపీలో కొంతమంది జాయిన్ అయ్యారు. అలాగే ఒక వ్యక్తి అయితే ఏకంగా ఎంపీ సీటే పొందారు. 50 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు బీజేపీకి సంబంధించి కొని ఆయన ఎంపీ టికెట్ పొందినట్లు కూడా కవిత అయితే వ్యాఖ్యానించారు. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూస్తున్నట్టయితే ఇప్పటికీ దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందంటూ కూడా అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కావచ్చు, కవిత కావచ్చు చెప్తున్నారు. కానీ ఈడీ అధికారులు చూస్తున్నట్టయితే ఈ కేసుకు సంబంధించి తమ న్యాయంగానే వెళ్తున్నట్టు వాళ్ళైతే వ్యాఖ్యానించారు. ఏదైతే ఈ సౌత్ లాబీకి కవిత మెయిన్ వ్యక్తిగా ఉండడంతోనే ఆమె అయితే విచారించామని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మెయిన్ సూత్రధారికి అయితే అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఏదైతే 2022లోని ఈ మద్యం రూపకల్పనలోనే ఈ అవకతవకలు జరిగాయంటూ కూడా అప్పటి నుంచి కూడా ఈడీ అధికారులు అయితే చెప్తున్నారు. కానీ మరోపక్క కేజ్రీవాల్ అలాగే కవిత కూడా ఇది రాజకీయ కుట్ర అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. గాయత్రి. కుమార్, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.